Hello everyone, welcome to Srija channel. Today I am going to explain class 8th first chapter Laag Ki Chudiya. Laag Ki Chudiya means the bangles made up of wax. Wax తో చేయబడిన bangles. It was written by Kamta Naji. This story based on a skilled craftsman named బద్లు. బద్లు అనే వ్యక్తి ఒక వ్యాక్స్ బ్యాంగిల్స్ చేసే హస్తకళాకారుడు. కాంతానాథ్జీ అతని యొక్క స్టోరీని ఈ పాఠ్యాంశం ద్వారా మనకి తెలియజేస్తున్నారు. మిషనరీస్ వచ్చిన తర్వాత విలేజెస్లో చేతివృత్తులు చేసే కళాకారులపై ఎలాంటి ప్రభావం చూపిందో ఈ పాఠ్యాంశం ద్వారా మనకి తెలియజేయడం జరిగింది. లెట్స్ రీడ్ ద చాప్టర్ నౌ. लाग की चूड़िया. सारे गांव में बदलू मुझे सबसे अच्छा आदमी लगता था क्योंकि वह मुझे सुंदर सुंदर लाग की गोलियां बनाकर देता था. मुझे अपने मामा के गांव जाने का सबसे बड़ा चाव यही था कि जब मैं वहाँ से लौटता था तो मेरे पास ढेर सारी गोलियां होती, रंग बिरंगी गोलियां जो किसी भी बच्चे का मन मोह ले. కలర్ఫుల్ బాల్స్ అంటే ఏ పిల్లలైనా అట్రాక్ట్ అవుతారు. అదేవిధంగా రచయిత కూడా ఈ కలర్ఫుల్ బాల్స్ అంటే అట్రాక్ట్ అవుతూ ఉండేవారు, ఇష్టపడుతూ ఉండేవారు. అందుకోసమే హాలిడేస్ వచ్చినప్పుడు వాళ్ళ మామ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేవాడిని. ఆ ఊర్లో వ్యాక్స్ బ్యాంగిల్ చేసే బద్లు అనే వ్యక్తి నాకు వ్యాక్స్ బాల్స్ చేసి కలర్ఫుల్ బాల్స్ చేసి ఇస్తూ ఉండేవారు. అందుకే అతనంటే నాకు చాలా ఇష్టం అని చెప్తున్నారు. वैसे तो मेरे मामा के गांव का होने के कारण मुझे बदलू को बदलू मामा कहना चाहिए था, परंतु मैं उसे बदलू मामा ना कहकर बदलू काका कहा करता था, जैसे कि गांव के सभी बच्चे उसे कहा करते थे. మా మామ వాళ్ళ ఊరు అయినందువల్ల అతను నిన్ను బద్లు మామ అని పిలవాలి, కానీ అక్కడ పిల్లలంతా బద్లు కాకా అని పిలవడంతో నేను కూడా బద్లు కాకా అని పిలుస్తూ ఉండేవాడిని. బద్లు కా మకాన్ కుచ్ ऊंचे पर बना था. मकान के सामने बड़ा सा सहन था जिसमें एक पुराना नीम का वृक्ष लगा था. उसी के नीचे बैठकर बदलू अपना काम किया करता था. బద్లు వాళ్ళ హౌస్ కొంచెం హైట్లో ఉండేది. ఆ హౌస్కి ఎదురుగానే కొంచెం ఖాళీ ప్రదేశం ఉండేది. ఆ ఖాళీ ప్రదేశంలో ఒక పెద్ద నీమ్ ట్రీ ఉంది. దాన్ని కింద కూర్చుని నీచే బయటక బదులు అప్నా కామ్ కియా కర్తా తా. తన వర్క్ తను చేసుకుంటూ ఉండేవాడు. బగల్ మే బట్టి దహకతి రహతి జిస్మే వహా లాక్ పిగ్లాయా కర్తా. పక్కనే ఒక వ్యాక్స్ వేడి చేయడానికి ఒక బట్టి ఉండేది. सामने एक लकड़ी की चौखट पड़ी रहती जिस पर लाख के मुलायम होने पर वह उसे सलाख के समान पतला करके चूड़ी का आकार देता. అయితే సామ్నే ఏక్ లకడీ కా చౌకట్, ఒక వుడెన్ రాడ్ ఎదురుగా ఉండేది. దాంతో ఏం చేసేవారు, వ్యాక్స్ స్మూత్గా అయిన తర్వాత సలాక్కే సమాన్ పత్లా కరికే, దానికి సమానంగా చేసి దానికి ఒక బ్యాంగిల్ షేప్ ఇచ్చేవారు. पास में चार शाह विभिन्न आकार की बेलन नुमा मुगोरियम रखी रहती जो आगे से कुछ पतली और पीछे से मोटी होती. ఇంకా పక్కనే ఒక 6 to 4 డిఫరెంట్ షేప్స్లో ఉన్న బేలన్ నోమా ముగోరియం అంటే ఒక సిలిండ్రికల్ షేప్లో ఉన్న ఒక ఐరన్ రాడ్ పెట్టుకుని ఉండేవారు. దాంతో అది ఎలా ఉండేది అంటే మనకి చపాతీ రోల్ చేసుకునే రోలర్ ఎలా ఉంటుంది అలా ఆగేసే పత్లా పీచేసే మోటా అన్నట్టుగా ఉండేది. लाग की चूड़ी का आकार देखकर वह उन्हें मुगोरियम पर चढ़ाकर गोल और चिकान बनाता और तब एक एक कर
पूरे हाथ की चूड़ियाँ बना चुकने के पश्चात वह उन पर रंग करता। लाके చుడీ కా ఆకర్ దేకర్ ఆ వ్యాక్స్కి బ్యాంగిల్ షేప్ ఇచ్చిన తర్వాత వాటిని ఆ ముగరియం పర్ చడాకర్ ఆ రాడ్ పైన సిలిండ్రికల్ షేప్ ఉన్న రాడ్ పైన ఎక్కించి దానిపైన కలర్ చేసేవారు. बदलू यहाँ कार्य सदा ही एक मचिए पर बैठकर किया करता था. బదులు తన వర్క్ ఎప్పుడు ఒక స్టూల్ మీద చేసి కూర్చొని చేస్తూ ఉండేవారు. జో బహుతీ పురాణి థీ, అది చాలా ఓల్డ్ స్టూల్, ఇక్కడ మనకి పిక్చర్లో చూపిస్తున్న ఆ స్టూల్ అన్నమాట. బగల్ మే హీ ఉస్కా हुक्का रखा रहता जिससे वह बीच बीच में पीता रहता. పక్కనే తన యొక్క హుక్కా అంటే అదొక సిగరెట్ లాంటి థింగ్, అది పెట్టుకుని అప్పుడప్పుడు తాగుతూ ఉండేవారు. गाँव में मेरे दोपहर का समय अधिकतर बदलू के पास बीतता. నేను మధ్యాహ్నం సమయం ఎక్కువగా బదులు దగ్గర స్పెండ్ చేస్తూ ఉండేవాడిని. वहाँ मुझे लला कहा करता था और मेरे पहुँचते ही मेरे लिए तुरंत एक मचिया मांग देता. నన్ను లల్లా అని పిలుస్తూ ఉండేవారు. ఇంకా నేను వెళ్ళంగానే నా కోసం కూడా ఒక స్మాల్ సీట్ ఆ మచియే తెప్పించి కూర్చోమనేవారు. మే घंटे बैठे बैठे उसे इस प्रकार चूड़ियाँ बनाते देखता रहता. నేను గంటలు గంటలు అక్కడే కూర్చుని బ్యాంగిల్స్ చేసేది చూస్తూ ఉండేవాడిని. లగ్భగ్ రోజ్ హీ వహా 4 జోడే చూడియా బనాతా. ఇంచుమించు రోజుకి 4 to 6 pairs ఆఫ్ బ్యాంగిల్స్ చేసేవారు. పూరా జోడా బనా లేనే పర్ వహా ఉసే బేలన్ పర్ చడాకర్ కుచ్ క్షణ్ చుపాచప్ దేఖ్తా రహతా. మానే వహా బేలన్ నా హోకర్ కిసి నవ్ వధుకి కలాయి హో. అయితే మొత్తం ఈ బ్యాంగిల్స్ రెడీ అయిన తర్వాత వాటిని ఆ ఐరన్ రాడ్ మీద ఎక్కించి ఆ వుడెన్ స్టిక్ మీద ఎక్కించి చూస్తూ ఉండేవారు. కొన్ని క్షణాలు అలా చూస్తూ ఉండేవారు. ఎలా అంటే అది వుడెన్ రాడ్ కాదు, ఒక న్యూ బ్రైడల్ యొక్క హ్యాండ్ అన్నట్టుగా, రిస్ట్ అన్నట్టుగా చూస్తూ ఉండేవారు. बदलू मणिहारता. चूड़ियाँ बनाना उसका पौतृक था और वास्तव में वहाँ बहुत ही सुंदर चूड़ियाँ बनाता था. బదులు చాలా బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ని తయారు చేస్తారు. నిజానికి అతని యొక్క ఈ వృత్తి అనేది పెద్దల నుంచి అతనికి వచ్చింది. उसकी बनाई हुई चूड़ियों की खपत भी बहुत थी. అతను చేసిన బ్యాంగిల్స్కి డిమాండ్ కూడా అలాగే ఉండేది. उस गाँव में तो सभी स्त्रियों उसकी बनाई हुई चूड़ियाँ पहनती थी. आसपास के गाँव के लोग भी उसे चूड़ियाँ ले जाते थे. ఆ ఊర్లో ఉన్న వాళ్ళ స్త్రీలందరూ ఇతను చేసిన బ్యాంగిల్స్నే వేస్తూ ఉండేవారు. అదేవిధంగా చుట్టుప్రక్కల విలేజెస్ నుంచి కూడా వచ్చి బ్యాంగిల్స్ తీసుకెళ్తూ ఉండేవారు. परंतु वह कभी भी चूड़िया को पैसे से बेचता ना था. కానీ ఎప్పుడు ఈ బ్యాంగిల్స్ని మనీ కోసం సెల్ చేయలేదు. उसका अभी तक वस्तु विनिमय का तरीका था और लोग अनाज के बदले उससे चूड़िया ले जाते थे. అప్పటికి ఇంకా ఈ బ్యాటర్ సిస్టమ్ అమల్లో ఉంది. అంటే వాళ్ళు ఒక వస్తువు ఇచ్చి గ్రెయిన్స్ కానీ ఏమన్నా వస్తువులు ఇచ్చి దానికి బదులుగా చూడియా తీసుకెళ్తూ ఉండేవారు. బదులు స్వభావస్తే బహుత్ సీదా తా. అయితే ఈ బదులు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ వ్యక్తి. मैंने कभी भी उसे किसी से झगड़ते नहीं देखा. ఆయన ఎప్పుడు ఎవరితోనూ పోట్లాడడం నేను చూడలేదు. हाँ, शादी विवाह के अवसरों पर वह अवश्य जिद पकड़ जाता था. అయితే మ్యారేజ్ టైంలో మాత్రం చాలా జిద్ పకడ్తా తా, అంటే
డిమాండ్ చేసేవారు. जीवन भर चाहे कोई उसे मुफ्त चूड़ियाँ ले जाए, परंतु विवाह के अवसर पर वह सारी कसर निकाल देता था. ఎవరికైనా బ్యాంగిల్స్ ఇవ్వాలంటే ఫ్రీగానే ఇచ్చేవారు, కానీ మ్యారేజ్ టైంలో మాత్రం మనీ డిమాండ్ చేసేవారు. आखिर सुहाग के जोड़े का महत्व ही और होता है. ఆఖరికి ఎలా అయినా అవి మ్యారేజ్ బ్యాంగిల్స్ కదా, వాటికి చాలా వాల్యూ ఉంటుంది. मुझे याद है मेरे मामा के यहाँ किसी लड़की की विवाह पर जरा सी किसी बात पर बिगड़ गया था और फिर उसको मनाने में लोह लग गए थे. అయితే నాకు గుర్తున్న వరకు అప్పట్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. మామ వాళ్ళ ఊళ్ళో ఒక లడ్కీకి గర్ల్ మ్యారేజ్ అప్పుడు ఏమైంది అంటే ఏదో గొడవ అయింది, కానీ ఆ గొడవ సద్దుమనగడానికి చాలా టైం పట్టింది. विवाह में इसी जोड़े का मूल्य इतना बढ़ जाता था कि उसके लिए उसकी घरवाली को सारे वस्त्र मिलते, ढेरों अनाज मिलता, उसको अपने लिए पगड़ी मिलती और रुपये जो मिलते सो अलग. అయితే ఈ పెళ్ళిళ్ళ టైంలో వీటి యొక్క ఈ బ్యాంగిల్స్ యొక్క వాల్యూ చాలా ఉంటుంది. దానికి వాళ్ళు బ్యాంగిల్స్ తీసుకున్న వాళ్ళు బదులు వాళ్ళ వైఫ్కి వస్త్రిస్తారు, అంటే క్లాత్స్, అనాజ్, గ్రెయిన్స్, ఇంకా బదులుకి పగడి అంటే టర్బన్ కూడా ఇచ్చేవారు, ఇంకా కొంత మనీ కూడా వచ్చేది. यदि संसार में बदलू को किसी बात से चिढ़ती तो वह थी कांच की चूड़ियों से. అయితే బదులుకి ఏదైనా విషయంలో కోపం వస్తుంది అంటే అది గ్లాస్ బ్యాంగిల్స్ని చూసినప్పుడు. यदि किसी भी स्त्री की हाथों में उसे कांच की चूड़ियाँ दिख जाती तो वह अंदर ही अंदर कुड़ उठता और कभी कभी तो 2-4 बातें भी सुना देता. ఎవరైనా స్త్రీ యొక్క చేతికి గ్లాస్ బ్యాంగిల్స్ చూసినట్లయితే అతనికి లోపల కోపం వచ్చేస్తుంది, ఇంకా 2-3 వర్డ్స్ కూడా తిట్టేస్తూ ఉంటారు. मुझसे तो वह घंटे बात किया करता था, कभी मेरी पढ़ाई के बारे में पूछता, कभी मेरे घर के बारे में और कभी तो ही शहर के जीवन के बारे में. అయితే నాతో గంటలు మాట్లాడుతూ ఉండేవారు. ఒక్కొక్కసారి నా స్టడీస్ గురించి అడుగుతూ ఉండేవారు, ఇంకొకసారి మా ఇంట్లో వాళ్ళ గురించి, ఇంకా పట్టణంలోని జీవన విధానం గురించి కూడా అడుగుతూ ఉండేవారు. उससे कहा कि शहर में सब कांच की चूड़ियाँ पहनते हैं. मैं उससे कहा कि शहर में सब कांच की चूड़ियाँ पहनते हैं. అయితే నేను ఆయనతో చెప్పాను, సిటీలో అందరూ గ్లాస్ బ్యాంగిల్స్ని వేసుకుంటారు అని. तो वह उत्तर देता, शहर की बात और है लला. అయితే वहाँ तो सभी कुछ होता है. అయితే బదులు ఆన్సర్ ఇచ్చారు, పట్టణాల సంగతి వేరేలే లలా, అక్కడ ఏదేదో జరుగుతూ ఉంటుంది. वहाँ तो औरतें अपने मर्द के हाथ पकड़कर सड़कों पर घूमती भी और फिर उनकी कलायम नाजुक होती है ना, लाख की चूड़ियाँ पहन तो मोच ना आ जाए. అయితే అక్కడ లేడీస్ జెంట్స్ యొక్క హ్యాండ్ పట్టుకుని అక్కడ సిటీలో తిరుగుతూ ఉంటారు, ఇంకా వాళ్ళ వ్రిస్ట్ కూడా నాజుక్ హోతి అంటే కొంచెం స్మూత్గా ఉంటుంది,
దాని గురించి ఈ లాక్కి చూడియా వేసుకోవాలంటే నొప్పి అవుతుంది, దానికోసం స్ట్రెయిన్ అవుతుందని చెప్పి వాళ్ళు గ్లాస్ బ్యాంగిల్స్నే ఇష్టపడుతూ ఉంటారు అన్నట్టు బదులు ఆన్సర్ ఇచ్చాడు. కభీ కభీ బదులు మేరే అచ్చి కాసి ఖాతిర్ బీ కర్తా. అయితే నేను వెళ్ళినప్పుడు నన్ను చాలా బాగా చూస్తూ ఉండేవారు. జిన్ దినోं उसकी गाय के दूध होता वह सदा मेरे लिए मलाई बचा कर रखता और आम की फसल में मैं रोज़ ही उसके यहाँ से 2-4 आम खा आता. ఆయన దగ్గర ఉన్న ఆవు నుండి వచ్చే క్రీమ్ని తీసి దాచిపెట్టేవారు నా కోసం. ఇంకా మ్యాంగోస్ సీజన్లో మ్యాంగోస్ కూడా డైలీ నేను 2 to 4 मैंगोस తింటూ ఉండేవాడిని. परंतु इन सब बातों के अतिरिक्त जिस कारण वह मुझे अच्छा लगता वह यह था कि लगभग रोज ही वह मेरे लिए 1-2 गोलियां बना देता. ఇవన్నీ పక్కన పెడితే నాకు రోజుకి ఒక 2-3 గోలియాం మార్బల్ బాల్స్ చేసి ఇస్తూ ఉండేవారు. అది నాకు చాలా నచ్చేది. मैं बहुधा हर गर्मी की छुट्टी में अपने मामा के यहाँ चला जाता और एक आधा महीने वहाँ रहकर स्कूल खोलने के समय तक वापस आ जाता. నేను చాలాసార్లు హాలిడేస్ ఇచ్చినప్పుడు మామ వాళ్ళ ఊరు వెళ్తూ ఉండేవాడిని. స్కూల్లో ఓపెన్ చేస్తారో అనిపించుకుని ఒక హాఫ్ మంత్ అక్కడే ఉండి వెనక్కి వచ్చేవాడిని. परंतु 2-3 बार ही मैं अपने मामा के यहाँ गया होऊंगा. तभी मेरे पिता की एक दूर के शहर में बदली हो गई और एक लंबी अवधि तक मैं अपने मामा के गाँव ना जा सका. అయితే నేను 2-3 సార్లు మాత్రమే మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినాను. ఆ తర్వాత ఇంకా వెళ్ళడానికి నాకు కాలేదు. ఎందుకు అంటే మా ఫాదర్కి వేరే సిటీకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. అది ఇక్కడికి చాలా దూరం. तब लगभग 8-10 वर्षों के बाद जब मैं वहाँ गया तो इतना बड़ा हो चुका था कि लाख की गोलियों में मेरी रुचि नहीं रह गई थी. అయితే నేను ఒక 8 to 10 ఇయర్స్ అక్కడికి వెళ్ళలేదు. అప్పటికి నేను చాలా పెద్దవాడిని అయిపోయాను. ఇంకా నాకు ఈ వ్యాక్స్ బాల్స్ మీద కూడా ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. अतः गाँव के होते हुए भी कई दिनों तक मुझे बदलू का ध्यान ना आया. అయితే నేను విలేజ్లో ఉన్నప్పటికీ కూడా ఈ బదులు నాకు గుర్తు రాలేదు. इस बीच में देखा कि गांव के लगभग सभी स्त्रियों कांच की चूड़ियाँ पहने हैं. అయితే ఇంతలో నేను అక్కడ ఉన్న లేడీస్ హ్యాండ్స్కి గ్లాస్ బ్యాంగిల్స్ని చూశాను. विरले ही हाथों में मैंने लाख की चूड़ियाँ देखी. तब एक दिन साहस मुझे बदलू का ध्यान हो गया. बात यह हुई कि बरसात में मेरे मामा की छोटी लड़की आंगन में फिसलकर गिर पड़ी और उसके हाथ की कांच की चूड़ी टूटकर उसकी कलाई में घुस गई और उसे खून बहने लगा. मेरे मामा उस समय घर पर ना थे. मुझे ही उसका मरहम पट्टी करना पड़ी. అయితే బదులు గుర్తుకొచ్చాడు. ఈ విలేజ్లో అందరూ గ్లాస్ బ్యాంగిల్స్ వేసుకోవడం అంతా చూశాను. ఇంతలో మా మామ వాళ్ళ చిన్నమ్మాయి ఆంగన్ మే గిరిపడి పిసల్కర్ గిరిపడి అంటే ఒకటిలో జారి పడిపోయింది. ఆ సమయంలో మామ కూడా ఇంట్లో లేరు. ఇంకా ఆమెకి చేతికి
ग्लास बैंगल टूट कर उस कलाई में घुस गई। ఆ వృష్టికి గుచ్చుకుంది. ఉస్సే खून बहने लगा. అయితే అక్కడ గుచ్చుకున్న ప్లేస్లో బ్లడ్ రావడం స్టార్ట్ అయింది. దాంతో మామ కూడా ఇంట్లో లేరు కాబట్టి నేనే ఆమెకి పట్టీ వేయవలసి వచ్చింది. तभी सहसा मुझे बदलू का ध्यान हो आया और मैंने सोचा कि उससे मिल आऊं. अतः शाम को मैं घूमते घूमते उसके घर चला गया. बदलू वही चुपतरे पर नीम के नीचे एक काट पर लेटा था. ఇంతలో నాకు బద్లు కాక గురించి మళ్ళీ గుర్తొచ్చింది. ఒకసారి వెళ్ళి కలిసి వస్తే బాగుంటుంది అనుకున్నాను. ఈవినింగ్ వాక్ చేస్తూ బద్లు కాక వాళ్ళ ఇంటి వైపు వెళ్ళాను. బద్లు కాక అక్కడే చెట్టు కింద ఒక కాట్ పైన పడుకుని ఉన్నారు. నమస్తే బద్లు కాక మేనే కహా. నమస్తే చెప్పాను. नमस्ते भैया. उसने मेरी नमस्ते का उत्तर दिया और उठकर काट पर बैठ गया, परंतु उसने मुझे पहचाना नहीं और देर तक मेरी ओर निहारता रहा. అయితే నా నమస్తేకి ఆన్సర్ అయితే ఇచ్చారు, నమస్తే భయ్యా అన్నారే కానీ నన్ను గుర్తుపట్టలేదు. मैं हूँ जनार्दन काका, आपके पास से गोलियां बनवाकर ले जाता था. मैंने अपने परिचय दिया. నేను జనార్దన్ని కాక మీ దగ్గర నుంచి గోలియా బాల్స్, వ్యాక్స్ బాల్స్ చేపించుకుని తీసుకుని వెళ్తూ ఉండేవాడిని అని నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకున్నాను. బద్లు फिर भी चुप रहा, मानो वह अपने स्मृति पटल पर अतीत के चित्र उतार रहे हो और तब वह एकदम बोल पड़ा. అయితే అప్పటికి ఇంకా బద్లు కాక సైలెంట్గానే ఉన్నారు. లోపల ఎవరా అని గుర్తు చేసుకుంటున్నట్టుగా ఉన్నారు. ఇంతలో ఒక్కసారిగా ఆవో ఆవో లల్లా బైఠో బహుత్ దిన్ కే బాద్ గావ్ ఆయే, ఒకసారిగా గుర్తొచ్చినట్టుగా రా లల్లా చాలా రోజుల తర్వాత ఊరికి వచ్చావు, కూర్చో అని అన్నారు. హా ఇధర్ ఆనా నహీ హో సక్కా కాకా, मैंने చర్పాయ్ పర్ బెడ్తే హుయే ఉత్తర్ దియా. అవును కాక నాకు ఇక్కడ రావడానికి అవలేదు అని అంటూ ఆ చర్పాయ్ పైన బెడ్ పైన కూర్చున్నాను. కుచ్ దేర్ ఫిర్ శాంత్ రహీ, मैंने इधर उधर दृष्टि दौड़ाया, ना तो मुझे उसकी मछिया ही नज़र आई ना ही బట్టి. కాసేపు అలా సైలెంట్గానే కూర్చున్నాం. నేను అటు ఇటు చూశాను, ఆ చుట్టుప్రక్కలంతా చూశాను. ఎక్కడ ఆయన కూర్చునే స్టూల్ కానీ వ్యాక్స్ మెల్ట్ చేసే పట్టీ కానీ కనిపించలేదు. ఆజ్కల్ కామ్ నహీ కర్తే కాకా మేనే పూచా, ఈ మధ్య వర్క్ చేయట్లేదా కాకా అని అడిగాను నేను. నహీ లలా, काम तो कई साल से बंद है, मेरी बनाई हुई चूड़ियाँ कोई पूछते तब तो. లేదు లలా, వర్క్ ఎప్పుడో బంద్ అయిపోయింది, నేను చేసే బ్యాంగిల్స్ ఎవరైనా అడిగితే కదా నేను చేయడానికి. गाँव गाँव में कांच का प्रचार हो गया है, విలేజెస్లో అంతా గ్లాస్ బ్యాంగిల్స్ వాడకం ఎక్కువైపోయింది అని అన్నారు. वहाँ कुछ देर चुप रहा, फिर बोला. కాసేపు సైలెంట్గా ఉండి మళ్ళీ చెప్తున్నారు. మెషిన్ యుగ్ హేనా యహా లలా, మిషన్ యుగం వచ్చింది కదా లలా. ఆజ్కల్ సబ్ కామ్ मशीन से होता है, खेत भी मशीन से जोते जाते हैं और फिर जो सुंदरता कांच की चूड़ियाँ में होती है लाख में कहाँ संभव है. అయితే మిషన్ యుగ్ కదలలా అన్ని పనులు మిషన్సే చేసేస్తున్నాయి. ఖేతో మేబీ ఫార్మ్స్లో కూడా మిషన్సే వర్క్ చేసేస్తున్నాయి. అయినా గ్లాస్ బ్యాంగిల్స్కి వచ్చే అందం ఈ నేను చేసే లాక్ బ్యాంగిల్స్కి ఎక్కడొస్తుంది, ఎలా సంభవం అని చెప్పేసి అన్నారు. लेकिन कांच बड़ा खतरनाक होता है, बड़ी जल्दी टूट जाता है, मैंने कहा. కానీ గ్లాస్ బ్యాంగిల్స్ డేంజరస్ కదా కాక, అవి తొందరగా విరిగిపోతాయి కూడా అని అన్నాను.
नाजुक तो फिर होता ही है, नाजुक तो फिर होता ही है लला। कहते कहते उसे खांसी आ गई और वह देर तक కాస్తా రహా. అయితే నాజుక్ అయితే ఉంటాయి అని అంటూ చెప్తూనే ఆయనకి కాఫ్ వచ్చింది. కాఫ్ చాలాసేపు అలా వస్తూనే దగ్గుతూనే ఉన్నారు. ముజే లగా ఉసే దమా హై, నాకు అనిపించింది ఆయనకు ఆస్తమా ఉందేమో అని. अवस्था के साथ साथ उसका शरीर डल चुका था. उसके हाथों पर और माथे पर नसें उभर आई है. అయితే వర్క్ లేకపోవడం వల్ల ఆయన మానసిక పరిస్థితి బాగుండకపోవడం వల్ల కూడా ఆయన డల్ అయిపోయారు. శరీరం కూడా డల్ అయిపోయింది అని అనిపించింది. ఆయన చేతులపైన ఫోర్ హెడ్ పైన నరాలు పైకి వచ్చి ఉన్నాయి. जाने कैसे उसने मेरी शंका माफ ली और बोला. ఆయన నా అనుమానాన్ని తెలుసుకున్నట్లుగా దమా నహీ హై ముజే, నాకు ఆస్తమా లేదు. ఫస్లీ కాసి హై, నార్మల్ కాఫే. యహీ మహీనే 2 మహీనే సే ఆ రహీ హై, 2-3 months నుంచే వస్తుంది. 10-15 दिन में ठीक हो जाएगी. 10 to 15 daysలో సరైపోతుంది. మే చుప్ రహా, నేను సైలెంట్గా అలా కూర్చుని ఉన్నాను. ముజే లగా ఉస్కే అందర్ కోయి బహుత్ బడి వ్యథ చిపి హై, నాకు అనిపించింది ఆయన మనసులో చాలా బాధ దాగి ఉంది. మే देर तक सोचता रहा कि इस मशीन युग ने कितने हाथ काट दिया है. कुछ देर फिर शांत रही जो मुझे अच्छी नहीं लगी. నాకు అనిపించింది ఈ మిషన్ యుగం వచ్చి ఎంతమంది చేతులు నరికేస్తుంది, ఎంతమంది చేతి పనుల వాళ్ళు ఆగిపోయారు, వాళ్ళ జీవన విధానంలో ఎన్ని చేంజెస్ వచ్చాయి అని అనిపించింది. కాసేపు అలా సైలెంట్గా కూర్చుండిపోయాను. నాకు మంచిగా అనిపించలేదు. ఇంతలో ఆమ్కి ఫసల్ అబ్ కైసీ హై కాకా, కుచ్ దేర్ పశ్చాత్ మేనే బాత్ కా విషయ్ బదల్తే హుయే పూచా. అయితే ఇంతలో మాట మార్చుతున్నట్టుగా మ్యాంగో ఫామ్ ఎలా ఉంది, మ్యాంగో ట్రీస్ ఎలా ఉన్నాయని చెప్పి అడిగాను. अच्छी है लल्ला, बहुत अच्छी है, उसने लहक कर उत्तर दिया और अंदर अपने बेटी को आवाज़ दी. చాలా బాగున్నాయి లల్లా అని ఆయన చాలా హ్యాపీగా ఆన్సర్ ఇచ్చారు. వాళ్ళ పాప లోపలుంటే ఆమెని పిలిచారు. అరే రజ్జో, లల్లా కే లియే ఆమ్ తో లే ఆవ్. फिर मेरी ओर मुकरता होकर बोला, माफ़ करना लला, तुम्हें आम खिलाना भूल गया था. అయితే రజ్జో మ్యాంగోస్ తీసుకొచ్చి లల్లాకి ఇవ్వి అని చెప్తూ నా వైపు తిరిగి, సారీ లల్లా, నీకు మ్యాంగోస్ ఇవ్వడమే మర్చిపోయాను అని అన్నారు. नहीं नहीं కాకా, ఆమ్ తో ఇస్ సాల్ బహుత్ కాయే హే. లేదు కాకా, నేను చాలా మ్యాంగోస్ తిన్నాను అన్నాను. వాహ్ వాహ్, బినా ఆమ్ ఖిలాయే కైసే జానే దుంగా తుమ్కో. అయితే వాహ్ వా, నీకు మ్యాంగోస్ తినిపించకుండా ఎలా వెళ్ళనిస్తాను. మే చుప్ హో గయా, నేను సైలెంట్గా కూర్చున్నా. ముझे वे दिन याद हो आए जब वहाँ मेरे लिए मलाई बचाकर रखता था. అయితే నాకు ఆ రోజుల్లో నా కోసం క్రీమ్, మిల్క్లో ఉండే క్రీమ్ నా కోసం దాచిపెడుతూ ఉండేవారు. ఆ రోజులు గుర్తుకొచ్చాయి. గాయతో అచ్చీ హైనా కాకా, మేనే పూచా. అయితే కౌ బాగానే ఉంది కదా కాకా అని అడిగాను. గాయ కహా హై లలా, 2 साल హుయే బేచ్ ది, కహా సే కిలాతా. అయితే గాయ ఎక్కడొచ్చింది లలా, 2 years ముందే దాన్ని అమ్మేశాము, ఇప్పుడు గాయ లేదు అని చెప్పారు. इतने में रज्जो उसकी बेटी अंदर से एक डालिया में
డేర్ సే ఆమ్ లే ఆయే. ఇంతలో బద్లు వాళ్ళ అమ్మాయి రజ్జో కొన్ని మ్యాంగోస్ బాస్కెట్లో తీసుకుని వచ్చింది. యహా తో బహుత్ హై కాకా, ఇతనే కహా ఖా పాऊंगा मैंने కహా. అయితే నేను అన్నాను, చాలా ఎక్కువ ఉన్నాయి కాక, ఇవన్నీ నేనెక్కడ తినగలను అన్నాను. వాహ్ వాహ్ వహా హస్ పడా, షహరీ టహరే నా, మే తుమ్హారీ ఉమర్ కా తా తో इसके चौगुने आम एक बकत में ఖా జాతా తా. అయితే వాహ్ వా అంటూ, నీ వయసులో ఉండగా నేను దీనికంటే 4 రెట్లు ఒక్క టైంలో తింటూ ఉండేవాడిని అని అన్నారు. ఆప్ లోగ్ కి బాత్ ఔర్ హై, మేనే ఉత్తర్ దియా. మీ సంగతి వేరేలే కాక అని నేను అన్నాను. అచ్చా బేటీ, లలాకో 4-5 ఆమ్ చాంట్ కర్ దో, సుందరి వాలా దేనా. అయితే వాళ్ళ అమ్మాయికి చెప్తున్నారు, 4-5 మ్యాంగోస్ సుందరి టైప్ మ్యాంగోస్ ఇవి అని చెప్పేసి అన్నారు. देखो लला कैसे है, इसी साल यहाँ पेड़ तैयार हुआ है. रज्जो ने 4-5 आम अंजलि में लेकर मेरी ओर बढ़ा दिया. అయితే రజ్జో తన హ్యాండ్స్లో దోసట్లో మ్యాంగోస్ తీసుకొని వచ్చి ఇచ్చింది. ఇస్తే బదులు చెప్తున్నారు, చూడు లల్లా, ఈ ఇయరే కొత్తగా వచ్చింది ఈ చెట్ల నుంచి అని చెప్పారు. ఆమ్ లేనే కే లియే मैंने हाथ बढ़ाया तो मेरी निगाह एक क्षण के लिए उसके हाथों पर టికెట్ గయి. అయితే నేను మ్యాంగోస్ తీసుకోవడానికి నా చేతుల్ని ముందుకు పెట్టాను, కానీ ఇంతలో నా దృష్టి ఆమె చేతుల మీద, ఆ బ్యాంగిల్స్ మీద పడింది. గోరీ గోరీ కలాయం పర్ లాక్కీ చూడియా బహుత్ హీ సబ్ రహీ థీ. అయితే ఆ ఎర్రటి చేతులకి ఈ లాక్ చూడియా చాలా అందంగా ఉన్నాయి. బద్లునే మేరీ దృష్టి దేఖ్లీ. బద్లు నేను చూస్తున్నది చూసి బోల్పడా, యహీ ఆఖరి జోడా బనాయాతా. ఇదే ఆఖరి జోడా చేసింది నేను. జమీందార్ సాహబ్కి బేటీకే వివాహ్ పర్, జమీందార్ గారి అమ్మాయి మ్యారేజ్కి చేశాను. 10 ఆనే పైసా ముజ్కో దే రహే తే కదా, 10 పైసా మాత్రమే ఇస్తానన్నారు. మేనే జోడా నహీ దియా, కానీ నేను అంత తక్కువ కాస్ట్కి నేను ఇవ్వనని చెప్పి ఇవ్వలేదు. కహా షహర్ సే లే ఆవ్, అయితే సిటీ నుంచి తెచ్చుకోండి అని చెప్పాను అన్నారు. మేనే ఆమ్ లే లియా ఔర్ ఖాకర్ థోడీ దేర్ పశ్చాత్ చలా ఆయా. నేను అక్కడే కూర్చుని కాసేపు మ్యాంగోస్ తిని వెనక్కి వచ్చేసాను. मुझे प्रसन्नता हुई कि बदलू ने हार कर भी हार नहीं मानी थी. उसका व्यक्तित्व कांच की चूड़िया जैसे ना था कि उसकी आसानी से टूट जाए. అయితే నాకు చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే బదులు హార్ కర్బీ హార్ నహీ మానా, వృత్తి కోల్పోయినప్పటికీ తనలో ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోలేదు. ఎలా అంటే ఉస్కా వ్యక్తిత్వ కాంచ్కి చూడియా జెసీనా, అతని యొక్క వ్యక్తిత్వం గ్లాస్ బ్యాంగిల్స్ లాంటిది కాదు. కాంచ్కి చూడియా జెసే నా తా కి ఆసానీ సే టూట్ జాయే, అలా తొందరగా విరిగిపోవడానికి, పగిలిపోవడానికి అలాంటి వ్యక్తిత్వం కాదు, చాలా స్ట్రాంగ్ అని నాకు అనిపించింది. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అని ఈ లెసన్ ద్వారా రచయిత మనకి చేతివృత్తులు చేసుకునే వ్యాపారులపై మిషనరీస్ వచ్చి ఎలాంటి ప్రభావం చూపించాయి అనే విషయాన్ని తెలియజేశారు. థ్యాంక్ యూ.